హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం మేరీ క్రిస్మస్ మూవీ గురించి తెలుసుకుందాము. చాలా కాలం తర్వాత విజయ్ సేతుపతి సోలో హీరోగా వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకోగలిగిందా అంటే అవునని చెప్పాలి. మనందరికీ తెలుసు విజయ్ సేతుపతి విలక్షణ నటుడని, నటనలో వైవిధ్యం చూపటంలో నేర్పరి అని తెలుసు. మేరీ క్రిస్మస్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక భార్య భర్తను చంపి అది సూసైడ్గా మార్చడానికి జరిగే పరిణామాలే ఈ మేరీ క్రిస్మస్ కాన్సెప్ట్. ఇందులో నటీనటులు వచ్చేసి విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, రాధిక, గాయత్రి తదితర నటీనటులు నటించారు. మేరీ క్రిస్మస్ కథ గురించి తెలుసుకోబోయే ముందు దర్శకుడు గురించి తెలుసుకుందాము. ఈ మూవీ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్. ఈయన ఫెడరిక్ డా రాసిన ఫ్రెంచ్ నవల్ ఆధారంగా లామంట్ చార్జ్ అనే కథ ఆధారంగా ఈ మేరీ క్రిస్మస్ అనే థ్రిల్లర్ మూవీ రూపొందించారు. అలానే ఈ డైరెక్టర్ గతంలో తీసిన చిత్రాలు కూడా ఒక స్త్రీ చుట్టూ కథను నిర్మించి హీరోని ఒక కథకు అలంకారంగా తీర్చిదిద్దుతాడు. అలానే ఈ చిత్రంలో కూడా అదే జరిగింది. కథ వచ్చేసి ఇకపోతే ఈ మేరీ క్రిస్మస్ కథ వచ్చేసి ఒక మర్డర్ కేసులో నుండి బయటకు వచ్చిన విజయ్ సేతుపతికి అనుకోని విధంగా కత్రినా కైఫ్ తారసపడుతుంది. అలా వారి మధ్య పరిచయం అయ్యి కైఫ్ ఇంటికి వెళ్తారు. తన ఇంట్లో డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ బయటికి వెళ్ళటానికి నిర్ణయించుకుంటారు. అలా బయట నుండి ఇంటికి వచ్చేసరికి కత్రినా కైఫ్ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. అది చూసిన విజయ్ సేతుపతి నేను ఇప్పటికే ఒక కేసు నుండి బయటకు వచ్చా అని అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. మరి కొద్దిసేపట్లో కత్రినా కైఫ్ తన కూతురుని తీసుకొని చర్చికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన విజయ్ సేతుపతి వారిని వెంబడిస్తాడు. చర్చిలో కళ్ళు తిరిగి పడినట్టు యాక్ట్ చేసిన కత్రినా కైఫ్కు ఒక వ్యక్తి సహాయం చేస్తూ అతనికి ఇంకోరు సహాయం అవసరమై విజయ్ సేతుపతిని హెల్ప్ అడుగుతాడు. ఇద్దరూ కలిసి కత్రినా కైఫ్ని తీసుకొని తన ఇంటికి వస్తారు. అప్పుడు అక్కడ తన హస్బెండ్ డెడ్ బాడీ ఉండదు. అది చూసిన విజయ్ సేతుపతికి ఏం అర్థం కాదు. అలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా కత్రినా కైఫ్ నా వాచ్ మిస్ అయింది, చర్చిలో పడి ఉండొచ్చు అని చర్చికి బయలుదేరతారు. మార్గం మధ్యలో విజయ్ సేతుపతి నేను ఇంటికి వెళ్తానని దిగిపోతాడు కారు నుండి. మళ్ళా చర్చి నుండి ఇంటికి వచ్చేతలికి కత్రినా కైఫ్ ఆ పర్సన్కి తన హస్బెండ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అది చూసిన కత్రినా కైఫ్ ఆ పర్సన్ ఏం చేయాలో ఆలోచించి పోలీసులకు కాల్ చేస్తారు. పోలీసులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి ఆ పర్సన్ స్టేషన్కి తీసుకుపోతారు. మరుసటి రోజు ఎంక్వైరీకి రావాలని కత్రినా కైఫ్కి చెప్పి వెళ్తారు. చివరకు ఏమైంది, తన హస్బెండ్ని ఎవరు చంపారు, విజయ్ సేతుపతి ఎవరిని మర్డర్ చేశాడు, విజయ్ సేతుపతికి కత్రినా కైఫ్ను ఎందుకు వెంబడించాడు, ఇలా ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలి. మేరీ క్రిస్మస్ ఎలా ఉందంటే ఈ మూవీ మొదట్లో కొంచెం బోర్ కొడుతుంది కానీ ఒక 30 మినిట్స్ తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అసలు డెడ్ బాడీని ఎవరు మారుస్తున్నారు, అలానే ఆ ఇంట్లో పోలీసులకు అంతు చిక్కని ఆ రహస్యం ఏమిటి, చివరకు విజయ్ సేతుపతికి కత్రినా కైఫ్ ఎలా హెల్ప్ చేశాడు, అలా ఒకే రకంగా ఉన్న 2 ఇళ్లను ఎందుకు క్రియేట్ చేసింది కత్రినా కైఫ్, ఇలా ప్రతిదీ ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తూ అసలు ఇందులో రాధిక క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఈ మూవీని చిత్రీకరించారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్, రాధిక యాక్టింగ్, స్టోరీ కొత్తగా అనిపిస్తుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి మొదట్లో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, అట్లనే కొంచెం స్లో నేరేషన్. ఓవరాల్గా సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ మూవీస్ లైక్ చేసే వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.